ఏదైతే ఇప్పుడు ఈ డిఎన్ఏ టెస్ట్ చేశారో ల్యాబ్, ఆ ల్యాబ్ మీద కూడా ఇప్పుడు ఎలిగేషన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు A34, A35, A36 ఎవరైతే ఎక్యూజ్డ్ లిస్ట్ ఉందో దాంట్లో ఎక్యూజ్డ్ ప్రిన్సిపల్ సైంటిస్టులు ఇదివరకు ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేశారు. అవునా? వ్యాలిడ్ పాయింట్. దొంగలు బాగా పరిచయం ఉన్న దొంగల ల్యాబుల్లోనే పరిచయం ఉన్న దాంట్లోనే ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చి దాంట్లో చేయాల్సిన టెస్టులు యాంటీ-డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి ఉంటే ఓన్లీ డిగ్రేడ్, హీట్ చేస్తే డిగ్రేడ్ అయిపోయే డిఎన్ఏ టెస్ట్, అది కూడా లార్డ్ పందికోకు సంబంధించిన టెస్ట్ మాత్రమే చేసి ఇదిగో దీంట్లో జంతుకోవులు ఏమీ కలవలేదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చేసి ఎవరిని మభ్య పెడదాం అనుకుంటున్నారు? ఆ ల్యాబ్ లో వాళ్ళు అంత ముందు పనిచేసి ఇప్పుడు ఈ కంపెనీలకి అడ్వైజర్లు ఉన్నారా? ఈ దొంగని దారుణం కదా ఇది.